అంటే కొంచెం ముదురుగా ఉంటాయి కదా, సో అలా ఉన్నవి. మనకి సన్నగా లేతగా ఉన్నవి అయితే పచ్చడికి పనికిరావు. సో కొంచెం లావుగాను కొంచెం ముదురుగా ఉన్నవి అయితే తీసుకోవాలన్నమాట. అవి చక్కగా క్లీన్ చేసేసుకొని ఒక 10 మినిట్స్ ఆరిన తర్వాత సో చక్కగా ఆయిల్ హీట్ చేసుకొని అందులో ఒక 30-40% వరకు అయితే ఫ్రై చేసేసుకోవాలన్నమాట. సో అలా ఫ్రై అయిన తర్వాత కొంచెం చల్లారనివ్వాలి. చల్లారిన తర్వాత ముందుగానే మనం చింతపండు గుజ్జు ఇదంతా ఉడికించి ఉంచుకున్నాం కదా, సో అది తగినంత కారం, అలాగే తగినంత ఉప్పు, కొంచెం పసుపు, అలాగే ముందుగానే మెంతులు ఆవాలు కూడా ఫ్రై చేసేసి పౌడర్ చేసి ఉంచుకున్నాం అనమాట. సో అది కూడా ఇందులో యాడ్ చేసుకోవాలి. సో ఆయిల్ వచ్చేసి సో ఏంటంటే ముందుగానే మనం ఎంత ఆయిల్ కావాలో అంతవరకు అయితే బాగా వేడి చేసేసుకొని స్టవ్ మీద సో హీట్ అయిన తర్వాత పక్కన పెట్టేసుకోవాలి. అది చల్లారిన తర్వాత మనం పచ్చళ్ళు అయితే కలుపుకోవాలి. వేడివేడిగా ఉన్న ఆయిల్ అయితే అస్సలు కలుపుకూడదండి. సో ఎందుకంటే మనకి